అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చౌటుప్పల్లోని మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అందులో ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాకుండా జిల్లాలో కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి డైరెక్ట్ గా జానారెడ్డి ధృతరాష్ట్రుని కౌగిలిలాగా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడని చెప్పి డైరెక్ట్ గా జానారెడ్డి గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో అసలు ఏం జరిగింది? ఉగాది రోజు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయాల్సిన రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆగిపోయిందంటే మేజర్ గా జానారెడ్డి అధిష్టానానికి ఒక లెటర్ రాయడం జరిగింది. అందులో ఏమని రాశాడంటే ప్రజెంట్ గా రంగారెడ్డికి ప్రాతినిధ్యం కల్పించాలి. రంగారెడ్డి డిస్టిక్ లో ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి పదవి కూడా ప్రాతినిధ్యం లేదు. నల్గొండకు ఉమ్మడి నల్గొండకు ఆల్రెడీ ప్రాతినిధ్యం ఉంది. సో ముఖ్యంగా మీరు రంగారెడ్డిపై ప్రాముఖ్యాన్ని చూపండి అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. సో ఆ లెటర్ వల్ల అధిష్టానం మేబీ కన్విన్స్ అయ్యి వీళ్ళ మంత్రి పదవులను ఆపడం జరిగింది. ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు వివేక్ది మరియు రాజగోపాల్ రెడ్డిది ఆపడం జరిగింది. ఈ లెటర్ రాయకపోతే జానారెడ్డి ఉగాది రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిగా ప్రమాణం స్వీకారం చేసేవాడు అనమాట. సో మరి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి ఎలా ఉంది అంటే మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఈ రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారా లేరా, అసలు వీళ్ళ అభిప్రాయం అనేది ఒకసారి మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో బిజీ వస్తుంది. సో మేజర్ గా ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని చెప్పి జిల్లాలో ఎమ్మెల్యేలు నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు భువనగిరి ఎమ్మెల్యే అయిన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ సపోర్టుగా రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా అప్సెట్ అయ్యాడు. ఎందుకంటే అధిష్టానం ఓకే మంత్రి పదవి ఇస్తున్నాం అంటే ఇది ఎప్పటి నుంచో అతనికి భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి అప్పుడు ఆఫర్ చేసింది. మళ్ళా తర్వాత నల్గొండ ఎమ్మెల్యేలందరినీ గెలిపియండి అప్పుడు కూడా మీకు మంత్రి పదవి వస్తుందని చెప్పి అప్పుడు కూడా ఆఫర్ చేశారు. అంటే 2-3 సార్లు అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి అడగక ముందే మంత్రి పదవి ఆఫర్ చేయడం జరిగింది. కానీ అతను ఊకే అడగాలంటే నాకే ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి ఒక ఇంతగా అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు అంటే నల్గొండ జిల్లాలో జానారెడ్డి పూర్తిగా నాకు విరోధిగా పనిచేస్తూ ఒక ధృతరాష్ట్రుడుగా పనిచేస్తున్నా అని చెప్పి అతనిపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపై జిల్లా ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అభిప్రాయం ఒకసారి తెలుసుకుందాం. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను తెలంగాణ పొలిటికల్ ఛానల్ నుంచి. ఒక్కటి సార్, నేను మునుగోడు ఒక వ్యక్తిగా ఒక అభిమానిగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని ఒక 30 సంవత్సరాలు సార్, అంటే మునుగోడు ప్రజల ఆకాంక్ష ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మంత్రి పదవి రాలేదు. సో మీరు కూడా అంటే మీ నియోజకవర్గం కూడా అంటే మీ ఎంపీ నియోజకవర్గం కూడా ఇందులోకే వస్తుంది. సో మీ అప్పుడు ప్రచారంలో కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్పి అనుకున్నాము. కానీ ఈ రోజు రాజగోపాల్ రెడ్డికి ఒకంత బాధగా వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అనడం అనేది ఎలాంటి సంకేతం ఇస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం చెప్పండి సార్. మంత్రి పదవికి మీరు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు? బేసిక్ గా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాజగోపాల్ రెడ్డి గారికి అధిష్టానం కమిట్మెంట్ ఇచ్చింది అనేది రాజగోపాల్ రెడ్డి గారు చెప్తారు. అవును సార్. సో అధిష్టానంలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చిరా లేకపోతే ఎవరు ఇచ్చిరా అనేది, ఎందుకంటే అప్పుడు నేను క్రియాశీలకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో లేకుంటుంది. కానీ రాజగోపాల్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యేకి వస్తే ఈ రోజు ఈ పార్టీలకు రాలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో ఒక వాయిస్ గా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ ని గద్దె దింపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది వాస్తవం. తర్వాత జరిగిన ప్రక్రియలో నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి నాకు టికెట్ వచ్చిన తర్వాత ఒక సామాన్యునికి
ఎంపీ, యువజన అవును కాంగ్రెస్ సార్, నాయకునికి అవును సార్, టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ ని నేనే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళి అవును సార్, కలవడం, ఆయన ఇన్ఛార్జ్ లో ఉండాలని, అవును సార్, గాడ్ ఇన్ఛార్జ్ గా తీసుకోవాలి బాధ్యతలు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అంశంలో కూడా కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారితో మీరు గెలిపించుకోండి, డెఫినెట్ గా మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం అనేది అది మాత్రం విట్నెస్ నేను చూసిన. సో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం చెయ్యాలన్న అంశాన్ని నేను లీడర్షిప్ కి అక్కడ రాహుల్ గాంధీ గారి ఆఫీసులనైనా అక్కడ కేసీ గారికి నేను ఎన్నోసార్లు కలిసినప్పుడు దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎస్ ఈ డిజర్వ్స్, ఆయన కష్టపడ్డాడు, ఇన్ఛార్జ్ కూడా కష్టపడి పనిచేసిండు, నాకు అన్ని విధాలుగా సహకరించిందని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా పరిణామాలు ప్రతిసారి మీకు తెలిసిందే, మంత్రి పదవి విస్తరణ ఎన్నో అంశాలకు అక్కడ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా నేను నా మనస్ఫూర్తిగా ఆయనకు వస్తే ఈ రోజు సరే సామాజిక కోణము, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక కాన్సెప్ట్, అవును సార్, మన ఏమంటారు మెరిట్ బేసిస్, ఇంకా అట్లా ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డది రెండో బేసిస్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని గతంలో కూడా చెప్పిన. ఎందుకంటే ఇంకెక్కడన్నా ఎట్లా అడ్జస్ట్ చేస్తారు, వేరే సామాజిక వర్గాలను కూడా అడ్జస్ట్ చేయాలి. నల్గొండ జిల్లాలో కూడా ఇప్పుడు ఆల్రెడీ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అవును సార్, అవును సార్, అవును, అడ్డంకి నాయకర్ కూడా నాకు ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ నాయకర్ ఎస్సీ, అవును, మాలకు, అవును, ఎస్సీ ఎస్టీకి, అవును, బీసీలో కూడా కొద్దిగా అకామిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు. అవును సార్, కాకపోతే మంత్రి పదవులు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మంత్రులు అనేటోళ్ళు కొంచెం అవగాహన, కొంచెం ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. అవును సార్, రేపు రానున్న రోజులలో ఏ అవకాశాలు వచ్చినా బీసీలకు కూడా, అవును, ఇటు గౌడ్లకైనా, ఇటు ముదిరాజులకైనా, మున్నూరు కాపులకైనా వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వేదిక మీద. సో ప్రస్తుతం నా వంతు వర్షన్ ఏంటంటే పార్టీలో వాయిస్ గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అధిష్టానాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, మీతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సపోజ్ నకరికల్ ఎమ్మెల్యే గానీ, తుంగతుర్తి ఎమ్మెల్యే గానీ, ఇప్పుడు భువనగిరి మీ ఎమ్మెల్యే గారైనా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం మేము ఎక్కడంటే అక్కడ సైన్ పెడతాం, మీరు కూడా అనడం జరిగింది సార్, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం నేను కూడా ఎక్కడంటే అక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పి మీరు కూడా అనడం చెప్పి. సో ఇంతమంది నాయకులు, నల్గొండ నాయకులు అతనికి సపోర్ట్ గా ఉన్నా కూడా ఒకంతగా రాజకీయ సమీకరణాల వలన సార్ కొంచెం లేట్ అవుతుంది. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారి అంశం మీదనే కాకుండా అన్ని జిల్లాలలో ఎక్కడైతే వాళ్లకు అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉందో దాంట్లో కొంచెం డిస్కషన్ ఎక్కువ కావడం వల్ల టూ మెనీ అంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరో ఒక నిర్ణయం తీసుకుని ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. దాన్ని ఎక్కువ నానిస్తే ఏమైందంటే అది ఫర్దర్ గా ఇంకా కాంప్లికేషన్స్ వస్తా పోతూ ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే ఇది పెండింగ్ పడుతుంది. బట్ డెఫినెట్ గా పెండింగ్ పడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇమీడియట్ గా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్లీ ఉగాది రోజు ఎవరైనా శ్రీదేశం గారైనా, కుమ్మం అనిల్ గారైనా అవును సార్ అడుగుతుండు, ఎప్పటి నుంచో 9 ఎన్నికలు ఫైట్ చేసిండు. దగ్గర దగ్గర 2 ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఇన్ని ఎన్నికలు ఫైట్ చేసిండు. కాబట్టి డెఫినెట్ గా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు పరిస్థితుల్లో కూడా అప్పుడు 2009లో ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో పార్లమెంట్ లో గలమెత్తినటువంటి వ్యక్తి. సో అన్ని కోణాలలో చూస్తే తెలంగాణలో సరే ఇప్పుడున్న రేట్లు ఎక్కువైరు, ఆ కుల సమీకరణలు ఎక్కువైంది అనేది వాస్తవమే. కానీ అధిష్టానం కూడా ఇప్పుడున్న అక్కడ ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగిందని అన్ని కుల సమీకరణలు ఉన్నాయి అక్కడ. తెలంగాణ నల్గొండ జిల్లాలో కూడా నాయకులు ఇటు చూస్తున్నారు. కాకపోతే అవకాశం ఉన్న వాళ్ళకు ఎక్కడైతే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, లాస్ట్ ఒకటి, ఇది సోషల్ కి సంబంధించిన ఇష్యూ. గత కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు అనేది ఒక 3 నెలలుగా పెండింగ్ ఉన్నాయంట సార్. ఒక్కసారి ఆ ఇష్యూ పైన మీరు ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా. నాకు మీరు ఒక రిప్రజెంటేషన్, ఒక చిన్న కంటెంట్ పంపించండి. దీన్ని నేను కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారితో డిస్కస్ చేసి దీన్ని ఆ డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్ గా అయ్యే ప్రక్రియ చేద్దాం. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు రాష్ట్రంలో మంచి చేయాలని ఆలోచన. డెఫినెట్ సార్, మీలాంటి యువతరం, మీలాంటి యంగ్ రాజకీయ నాయకులు, ఎందుకంటే ఇంకా డైనమిక్, మీరు ఎప్పటి నుంచి చూస్తున్న యువజన కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నా. సో మీరు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు తేవడం వల్ల వాళ్ళకు సమస్యలు పరిష్కరించడం అనేది చాలా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో దాన్ని డెఫినెట్ గా మీకు వాట్సాప్ లో మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను సార్. సో దాన్ని ఒకసారి ఫాలో అప్ చేసి మీరు రివ్యూ చేయండి సార్ నా తరపున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మేజర్ గా
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పి కోరడం అయితే జరిగింది. సో ఇది, థ్యాంక్ యూ వెరీ మచ్.